హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో హార్వెస్ట్ ఉందండి. మరియు హార్వెస్ట్‌తో పాటు మొక్కలకు కొంచెం లిక్విడ్ ద్రావణాలైతే ఇత్తాము. చాలా రోజులైతుంది గదా! మనం లిక్విడ్ ద్రావణాలు ఇవ్వక. కొంచెం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో నేనైతే మొక్కలకైతే పోషకాలైతే ఇస్తానండి. అప్పుడప్పుడు నేను 4, 5 రోజులకు ఒకసారి అయితే పోషకాలు ఇస్తూనే ఉంటా. లిక్విడ్ ద్రావణాలు ఇస్తున్నా. మొన్నైతే మొత్తం మొక్కలకు మొత్తం పశువుల ఎరువైతే కుండీ లోపల మొత్తం ఏసేసుకున్నానండి. ఏసుకొని 4, 5 రోజులైతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం లిక్విడ్ ద్రావణము ఇత్తాము. అది ఏమిస్తానో నేను లాస్ట్‌కి చూపిస్తా. ఇప్పుడైతే ఫస్ట్ హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి బెండకాయలైతే కొత్త మొక్కలకు ఎంత మంచిగయినాయో ఇగో చూడండి. మంచిగొచ్చినాయి. ఇవి ఏనుగుదంతం బెండకాయలని చెప్పాను గదా! పెద్ద పెద్ద సైజులో వస్తాయని చెప్పాను గదండీ! ఇగో ఇవన్నమాట. ఇవి ఇంత పెద్దగున్నా సరే అయితే లేతగుంటాయండి. ఇగ చూడండి లేతగుంటాయి. మంచిగా ఇగో ఈజీగా కట్ అయింది గదా! అట్లుంటాయన్నమాట. ఇవి సైజే పెద్దగుంటాయి. ఇవి కట్ చేద్దాం. చూడండి. ఇవి నేనైతే ఒకసారి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే అందులో 4 విత్తనాలొచ్చినాయండి. 4 విత్తనాలు వేస్తే ఒక్క మొక్క బతికింది. ఒక్క మొక్కకు 5, 6 బెండకాయలైతే నేను సేవ్ చేసి విత్తనాలైతే రెడీ చేసుకున్నా. అందులోంచి ఇందులో కొన్ని విత్తనాలైతే ఇందులో కొన్ని మళ్ళీ ఆ గార్డెన్‌లో గూడా కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఆ గార్డెన్‌లో గూడా మంచిగా అయితున్నాయండి. ఇందులో గూడా మంచిగా అయినాయి చూడండి. విత్తనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎక్కువ లోతులో వేసుకుంటే మొలవదు. ఎక్కువ పైన వేసుకుంటే కూడా మొలవవు. మనము విత్తనం వేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా వేసుకుంటే మంచిగా మంచిగా అవుతాయి అన్నమాట విత్తనాలు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇవి నేను సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలన్నమాట. అంటే నేను ఒక పంట వేసుకొని నేను విత్తనాలు సేవ్ చేసుకొని నా గార్డెన్‌లో మళ్ళీ వేసుకున్న పంట అన్నమాట. ఇట్లా నేను ఒకసారి 4 విత్తనాలున్నా, 2 విత్తనాలున్నా అవి ఒక్క మొక్క అయినా సరే అది మొత్తం విత్తనాలకు వదిలేసి అది నేను మళ్ళా రెండో పంటకి నేనైతే నా విత్తనాలు నేనే తయారు చేసుకుంటున్నానండి. ఇవైతే నాకు ఫస్ట్ అయితే ఆన్‌లైన్‌లో వచ్చిన విత్తనాలన్నమాట. ఎవరు ఇచ్చినవి కాదండి. ఆన్‌లైన్‌లోకెళ్ళి తెప్పించుకున్నా. ఇవి సేవ్ చేసుకున్నా. ఇంకా ఉన్నాయి కట్ చేద్దాం రండి. ఈ బెండకాయలైతే ఊకనే రెడీ అవుతున్నాయండి. 2 రోజులకు ఒకసారి అయితే హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్‌లో బెండకాయలు. ఇక ఇట్లా మొక్కలు పెరిగినాయంటే ఇంక మంచిగా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం వరకు అయితే వస్తాయండి. ఇక్కడ కిందికి ఒకటి ఉంది. చూడండి ఇంకా ఉన్నాయి రండి. ఇక్కడ చూడండి ఈ మొక్క అయితే ఎంత మంచిగా అయిందో క్యూట్‌గా సూపర్ వచ్చిందండి. గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి దీనికైతే. మంచిగా అనిపిస్తుంది. ఇట్లా రావాలి మొక్కలు. ఇగో ఇందులో గూడా ఇది నేను అనుకుంటున్న ఏనుగుదంతం బెండకాయ ఒకటి వచ్చినట్టుంది. కలర్ అయితే అట్లనే ఉందండి. ఇగో ఇక్కడనేమో గ్రీన్ బెండకాయలు. మస్తు రోజులొస్తాయి ఇగ మనకు వర్షాకాలం అయిపోయేంత వరకొస్తాయి చూడండి ఈ మొక్కలైతే. వస్తనే ఉంటాయి. ఒక్కసారి మొక్క బతికిందంటే చాలా రోజుల వరకు హీల్డ్ ఇస్తదండి. కొంచెం బెండ మొక్కలు వర్షాకాలంలో, ఎండాకాలంలో కొంచెం మంచిగుంటాయి. చలికాలంలో అసలే ఉండవు. కాకపోతే వర్షాకాలం ఇంకా సూపరొస్తాయి. చూడండి ఎన్నొచ్చినాయో. చూస్తుర్రు గదా! ఇంచుమించు హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయి. పోను కేజీ అన్నొచ్చినాయి. ఇంకా రెడ్ బెండకాయలున్నాయి కట్ చేద్దాం రండి. ఇక్కడ కొత్త మొక్కకు 2, 3 బెండకాయలైతే అయినాయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా మంచిగా బతికింది. చాలా రోజుల నుంచి ఇవి బతుకుతాయో లేదో అనుకున్న మొక్కలు. కానీ మంచిగొచ్చినాయి లాస్ట్‌కి. పెయిన్ అయితే అయ్యిందండి. మళ్ళీ నీమాయిలన్నా లేకపోతే ఓడబ్ల్యూడీసీ ద్రావణమన్నా లేకపోతే మజ్జిగ ద్రావణమన్నా ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలి.
మాకైతే మంచిగా ఇంటి పుర్తికైతే సరిపోతున్నాయండి బెండకాయలు. మంచిగా తింటున్నాం మేమైతే ఈసారి. లేత లేతగా ఎంబడెంబడే కట్ చేసుకుంటున్నాము. మంచిగా తింటున్నాం. ఆర్గానిక్ ఫుడ్, హెల్దీ ఫుడ్. కానీ ఎందుకో చక్కగా పోతున్నాయి. ఆకులు తక్కువ ఉన్నాయి, చక్కగా పోతున్నాయి ఇవి. ఇవన్నీ కొత్త మొక్కలే, చిన్న చిన్న మొక్కలు, క్యూట్ క్యూట్ మొక్కలు. ఇగో ఇందులో ఇవి పెరుగుతా ఉంటాయి. ఇట్లాంటివి పెరగనియొద్దు ఇక. ఇగో ఇట్లా వస్తుంటాయి ఇవి. ఈ బల్లమంతా అవే తీసుకుంటాయి. ఇక్కడ ఒక్క మొక్క ఉంది, దీనికి కూడా ఎంత మంచిగా అయింది చూడు బెండకాయ. ఒకటే కాయ అయింది, మంచిగా ఉంది. చూడండి ఎంత లేతగా ఉందో, చూస్తారు కదా, మంచిగా ఉన్నాయి లేతగా. అయిపోయినాయా? చూడండి మన గార్డెన్ లో అయితే బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయి. మనకు ఇంటి పూర్తికి సరిపోయేటన్ని అయితే బెండకాయలు వచ్చినాయండి. బయట కొనకుండా అయితే మంచిగా మనం అప్పటిదప్పుడు కట్ చేసుకొని ఇంట్లోవి కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి మనము బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ టమాటాలు ఉన్నాయి. కొన్ని పాత మొక్కలకి మళ్ళీ మంచిగా అవే చిగుర్లు వచ్చి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. నేను టమాటా నారు అసలే పెట్టుకోలేదు ఈసారి ఇక్కడ ఈ గార్డెన్ లో. మంచిగా పాత మొక్కలు అట్లనే ఉండిపోయినాయి, అట్లే వాటర్ పోసుకుంటూ పోయినా నేను. అంటే తీసేయనికి టైం లేక మంచిగా మళ్ళీ చిగుర్లు వచ్చి టమాటాలు చూడండి మంచిగా వస్తున్నాయి. ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది. ఇక్కడ కుండీలు ఉన్నాయి కదండి, ఖాళీ కుండీలు. ఈ కుండీలలో మొత్తం నేను చెట్టు చిక్కుడు నాటుకున్నా, మళ్ళీ పాలకూర నాటుకున్నానండి. ఏదో ఒకటి అయితే నాటుకోవాలి కదా, మన ఇంట్లోకి కూరగాయలు కావాలి కదా. అందు గురించి ఖాళీ కుండీల్లో మొత్తం మళ్ళీ ఇగో పశువుల ఎరువు మొత్తం నింపి మళ్ళీ విత్తనాలు అయితే నాటేసుకున్నానండి. ఇంకా అక్కడ నాటుకోలేదు. ఇంకా 2-3 కుండీలు ఖాళీ ఉన్నాయి. ఇంకా అందులో ఏం ఏం వేసుకోవాలో ఆలోచించి వేసుకుంటా విత్తనాలు. ఇక్కడ చూడండి, ఇది కూడా పాత మొక్క, టమాటా పండు చూడండి ఎంత బాగుందో పండు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పాత మొక్క, పాత మొక్కకు టమాటాలు చూస్తురా ఎంత మంచిగా అయినాయో. చూడండి చూడండి. ఇప్పుడు ఇంట్లో అయితే టమాటాలే లేవండి. ఇవి అయినందుకు చాలా హ్యాపీ ఉంది మనకు, బయట కొనకుండా. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవి ఎండిపోయినట్టే గ్రీన్ గా అయినుండే, మళ్ళీ వాటర్ ఎక్కువైనాయేమో, మళ్ళీ పాత మొక్కలు ఇవి కూడా. మొత్తం చాలా రోజుల తర్వాత హీల్డ్ ఇచ్చింది. మొన్న గ్రీన్ గా అయినుండే, మళ్ళీ ఎండిపోయినట్టు అయినాయి ఎందుకో, నీళ్ళు ఎక్కువైనాయి ఎట్లనో. కానీ కాయలు అయితే బాగున్నాయి చూడండి. ఇక్కడ ఇక్కడ ఒకటి కాయలు చూడండి ఎట్లయినాయో. చూడండి చూడండి టమాటాలు బెండకాయలు ఇన్ని వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బుడమ దోస ఎంత మంచిగా అయిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ బుడమ దోస ఎంత బాగా అయిందో. ఇక్కడ ఎంత మంచిగా అయిందో చూడండి. పిందెలు చూపించాలన్నా మీకు. ఇగో ఇక్కడ ఇక్కడ ఒక పిందె ఉంది. ఇక చూడండి, ఇక్కడ ఒక పిందె ఉంది, ఇక్కడ ఒక పిందె ఉంది, ఇక్కడ ఒక పిందె ఉంది. ఆ ఇగో ఇక్కడ ఒక పిందె ఉంది. చాలా పిందెలు అవుతున్నాయండి. నాకైతే చాలా హ్యాపీ ఉంది. మన గార్డెన్ లో ఫస్ట్ టైం పండిస్తున్నా నేను. ఇగో పూత చూడండి ఎంతగానం ఉందో, మంచిగా ఉంది. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో నేనైతే వెతుకుతే కనిపిస్తాయి, కానీ ఇప్పుడైతే 4-5 అయితే కనిపించినాయండి. ఇక్కడనేమో పిచ్చుక పొట్లు అనమాట. ఇది మొత్తం పిచ్చుక పొట్ల. ఇగో ఇక్కడ రెడీ అవుతున్నాయి చూడండి పిందెలు. ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ, అక్కడ వరకు పోతుంది. ఇగో పై వరకు పిచ్చుక పొట్ల. సూపర్ వస్తుందండి ఇది కూడా. ఇక్కడ సొరకాయ మొక్క ఒకటి నాటుకున్నానండి. సొరకాయ మొక్క అయితే సూపర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆకులు అయితే ఎంత మంచిగా వచ్చినాయో. ఇది లాంగ్ సొరకాయ అనమాట. ఇగో ఎంత పెద్ద పెద్ద ఆకులో చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. ఎంత పెద్ద ఆకులని అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇగో ఇవన్నీ ఆకులు ఆకులు ఇట్లున్నాయి, మంచిగా గ్రీన్ గా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ సొరకాయ ఒకటి ఎంత మంచిగా అవుతుందో చూడండి. మొన్ననే పాలినేషన్ చేసిన. చూడండి లాంగ్ సొరకాయ ఇట్లా మంచిగా అవుతుంది.
ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఒకటి అయితుంది. ఇగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఒకటి అయితుంది. ఎంత క్యూట్‌గా అయితున్నాయో. చిన్న మొక్కకి 3 అయితే పిందెలైతే నేను పాలినేషన్ చేశానండి. మంచిగా అయితున్నాయి చూడండి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి. కట్ చేస్తామండి. దొండకాయలు కట్ చేసుకుంటూ పోదాం. చాలా దొండకాయలు ఉన్నాయండి. అవైతే కట్ చేద్దాము. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈడొకటి, ఈడొకటి, ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇగో విపరీతమైన దొండకాయలు. బుట్టి ఇంకోటి తెస్తానండి. ఇది నిండిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. దొండకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇగో ఇవి ఇక్కడ వేసుకుందాం. చూడండి విపరీతం ఉన్నాయి. ఇగో ఈడ 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 చాలా ఉన్నాయి. ఇప్పుడు తెంపి చూపిస్తాం మీకు. తెంపి ఇక్కడ కీరా చూడండి. ఇక్కడ కీరా దోస పెట్టిన. కీరా దోస కూడా పిందెలు అయితే అవుతున్నాయండి. చూపిస్తాం మీకు. మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు కానీ చాలా అయినాయి. ఇక చూడండి ఈ కలర్ వచ్చేస్తున్నాయి. మరి ఇవి వస్తాయో రావో తెలియదు. ఫస్ట్ టైం పెట్టుకున్నా. బాగానే పిందెలు ఇక్కడ చూడండి. వీటికి పాలినేషన్ చేయకుండా వస్తాయి అనుకుంటా. నాకు తెలియదు. పాలినేషన్ అయితే చెయ్యరు అనుకుంటున్నా నేనైతే. బుడమకు చేయం కదా, దీన్ని కూడా చేయమేమో. ముళ్ళు ముళ్ళు వస్తున్నాయి ఎందుకో పిందెలు. ఈ దొండ చెట్టుకు ఎన్ని పాకుతాయో. ఆ సొరకాయ చెట్టు పెట్టుకున్నా ఒక సైడ్ ఏమో ఏమంటారు శంకు పూల చెట్లు. అక్కడ సైడ్ శంకు పువ్వు చెట్టు వస్తుంది. ఇక్కడ సైడ్ ఏమో ఇది వస్తుంది. మొత్తం ఇదంతా దొండకాయలు రాకుండా కవర్ అయ్యేటట్టుంది. ఫస్ట్ అయితే దొండ చెట్టు ఒకటే ఉండే ఇక్కడ. చూడండి దొండకాయలు అయితే హాఫ్ కేజీ అన్ని అయితే వచ్చినాయి. ఇంకా కొన్ని ఎక్కువనే ఉన్నాయి చూడండి. ఫ్రెష్ దొండకాయలు మంచిగా 2-3 రోజులకు ఒకసారి అయితే హాఫ్ కేజీ దొండకాయలు అయితే మంచిగా వస్తున్నాయండి. ఇంకా మొక్క అట్లట్లా మాత్రమే ఉంది. ఇంకా మంచిగా ప్రూనింగ్ చేసి మంచిగా చిగుర్లు వస్తాయి. ఇంకా 1 కేజీ వరకు ఎక్కువనే వచ్చేటట్టున్నాయి. కానీ నాకు ఇప్పుడు కాస్తున్నాయి కదా అని వదిలేసిన. ఇంకా మొత్తం హార్వెస్ట్ ఆగిపోయిన తర్వాత మొత్తం ఇవి హీల్డ్ ఆగిపోయిన తర్వాత మొత్తం ప్రూనింగ్ చేసి మళ్ళీ ఎరువేసాను అనుకోండి మంచిగా వస్తాయి. ఆల్రెడీ ఎరువు అయితే ఇప్పుడు వేసిన మంచిగా వస్తే సరిపోయా. లేకపోతే మొత్తం
ప్రూనింగ్ చేసేస్తా. ప్రూనింగ్ చేస్తే మళ్ళీ డబల్ వచ్చేస్తాయి. కొత్త మొక్క లెక్క వస్తది. ఇప్పుడైతే మంచిగానే వస్తున్నాయి కదా! ఇక చూద్దాం కొన్ని రోజులు. మంచిగా వస్తే అయితే ఏం ప్రూనింగ్ చేయ. చూడండి ఇప్పుడైతే మంచిగానే వచ్చినాయి. ఓకేనా? ఇంకా మిగతాయి హార్వెస్ట్ చేసుకుందాం రండి. మొక్కకు చూడండి జామకాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఇగో ఇక్కడ 2 వస్తున్నాయి. ఇగో ఇక్కడ చూడండి విపరీతం కాయలు వస్తున్నాయండి. ఇవన్నీ పిందెలే. ఇగో ఇక్కడ వరకు ఇగో ఇవి కూడా పిందెలే. ఇగో చూడండి ఇవన్నీ ఇగో చిన్న చిన్న పిందెలు. అక్కడైతే ఇగో ఇక్కడ పెద్దగా అయినాయి చూడండి. ఇక్కడ సైడ్ చూస్తురా ఇక్కడ పెద్దగా అయిపోయినాయి. చాలా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ సైడు ఇగో ఇక్కడ ఈ కొమ్మకు చూడండి ఎట్లా వచ్చినాయి కాయలు, మస్తు వస్తున్నాయి. ఇక్కడ చూడండి కాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయి. ఇగో ఇవన్నీ అవే. ఇక్కడ సైడు ఇక్కడ వరకు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ చిక్కుడుకాయ ఉందండి, అక్కడక్కడ కట్ చేద్దాం. చూడండి చిక్కుడుకాయ అయితే మంచిగా రెడీ అయింది. కట్ చేద్దాం. నిన్న ఆ గార్డెన్లో కొంచెం వచ్చింది కదా, ఆ గార్డెన్లో కొంచెము ఈ గార్డెన్లో కొంచెం 2 కలిసి ఇదే మొక్క ఇట్లాంటి మొక్కలే పెట్టినాయి కదా ఆడ కూడా. ఈ 2 కలిపి ఒక రోజు కర్రీ చేసుకోవచ్చు. మంచిగా సరిపోతాయి. ఇవైతే నిండుగా విత్తనాలు అయితే మంచిగా వచ్చినాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చెట్టు అయితే భలే బాగా వస్తుంది చూడండి. మళ్ళీ కొత్త కొత్త చిగురులు వస్తున్నాయి. ఎన్ని హీల్డ్ వచ్చిందో. ఇదైతే ఇది 3వ హీల్డ్ అండి. ఆల్రెడీ 2 సార్లు కట్ చేసుకున్నా, మళ్ళీ డల్ అయిపోయింది. ఆకులన్నీ మళ్ళీ తీసేసినాక మళ్ళీ కొత్త చిగురులు వచ్చినాయి. మళ్ళీ ఒక హీల్డ్ వచ్చింది. మళ్ళీ ఇది 3వ హీల్డ్ అనమాట. సేమ్ మనం ఆకులు తీసేస్తుంటే ఆకులు మనం మళ్ళీ చిక్కుడుగా కట్ చేసుకున్నాక ఇట్లా కొమ్మలు కట్ చేసుకోవాలి. కొమ్మలు కట్ చేసుకుని ఆకులు కట్ చేసుకుంటే సైడ్ నుంచి చిగురులు మంచిగా వస్తాయి అనమాట. ఇక్కడ కూడా ఉందండి చిక్కుడుగాయ. ఇదేమో వైట్ పూత చిక్కుడుగాయ అనమాట. ఇప్పటిదాకా పర్పుల్ కలర్ పూత కట్ చేసినాం కదా చెట్టు చిక్కుడు. ఇదేమో వైట్ పూత చిక్కుడు. చూడండి ఎంత మంచిగా విత్తనాలు పోసుకొని చూపిస్తా తెంపి ఎట్లుందో. ఇది మంచిగా నిండుగా విత్తనాలు అయితే మంచిగా రెడీ అయినాయండి. ఎండాకాలంలో కూడా ఇంత వచ్చినా గ్రేటే కదా. నేను ఏదైనా ఒక విత్తనం కనిపిస్తుంది కదా ఎండిపోయింది వేరే మొక్కలకి, ఇక వేస్ట్ ఎందుకని ఏదైనా కుండీలు ఉంటే అప్పుడే వేసేసుకుంటా కదా, అందుకే అక్కడొకటి ఇక్కడొకటి మొలుస్తుంది అనమాట ఈ చిక్కుడు. ఇవి పెట్టాలని పెట్టినవి అయితే కాదండి, వేరే మొక్కలకు ఉంటే పక్కకుండి ఏదైనా ఖాళీ ఉంటే అందులో పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి ఇట్లా మంచిగా వస్తున్నాయి. కొంచెం ఉందండి ఇది తీగ చిక్కుడు. 2, 3 ఉన్నాయి కాయలు. కట్ చేద్దాం, ఎక్కువ లేవు. ఇవి అట్లనే ఎండిపోతాయి లేకుంటే తెంపకుంటే. ఇక పూత చూడండి ఇట్లా రాలిపోతుంది, మొత్తం రాలిపోతుంది. ఇగో ఇక్కడ కొమ్మలు ఇరిగిపోతున్నాయి గుంజితే. ఈ చెట్టు మీదకి వచ్చేసింది ఇది. అక్కడ దాకా వాకింగ్ చూడండి, అక్కడ ఉంది. అక్కడ వరకు ఎట్లా తెంపడానికి అయితే నాకు రాదు. నాకడకైతే కట్ చేస్తా. కొంచెం వచ్చిందండి చిక్కుడుగాయ, పాకేజ్ అంతా. ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్క కాకరకాయ ఉందండి, కట్ చేద్దాం. చూడండి ఒకటొకటి అవుతుంది. ఆడొకటి ఈడొకటి. ఈడొకటి ఉంది. చిన్న కాకరకాయలే కట్ చేస్తున్నానండి, పెద్దవి లావు కాలేవు. ఈ పాత మొక్కలు అనమాట. చూడండి కొన్ని వచ్చినాయి. ఆడ 2 ఈడ 2 వస్తున్నాయి. ఈడొకటి లాంగ్ ఉంది రండి, ఇది లాంగ్. ఇక్కడ నేను గోరు చిక్కుడు విత్తనాలు నాటుకున్నా. ఇక్కడ మంచిగా అవుతుంది చూడండి. ఇక్కడ సూపర్ వస్తుంది పంట.
పక్కకి ఇది ఉంది కదా, ఇది కూడా మంచిగా వచ్చింది, కట్ చేద్దాం. నేను ఇంకో గార్డెన్‌లా కోడి జుట్టు కూర ఉంటే తెచ్చుకున్నా, తెంపుకొచ్చుకున్నా. దాంట్లో ఇది కలిపి మనం కర్రీ చేసుకోవచ్చు. ఇంకా పాలకూర ఉంది ఒక దగ్గర, పాలకూర కూడా కట్ చేద్దాం. అన్నీ కలిపి ఒకరోజు ఆకుకూరల కర్రీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది కొంచెం తోటకూర. చూద్దామండి. ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ తోటకూర. ఇక్కడ మళ్ళీ రెడ్ తోటకూర ఉంది చూడండి. ఇక్కడ అంజీర్ పండ్ల చెట్టు కూడా మంచిగా అవుతుందండి. పక్కకు దూరంలో మొలిచిందని దీన్ని పీకేయలేదు. చెట్టు ఈడుంది. ఈ ఈ ఈ మొక్క దూరం మొలిచింది. ఇక బలం ఏం గుంజది, దూరం ఉంది కదా అని ఈ మొక్క అట్లనే పెట్టిన. ఇక్కడ చూడండి అంజూర్ పండ్లు ఎంత మంచిగా అవుతున్నాయో మన గార్డెన్ లో. ఇక చూడండి గుత్తులు గుత్తులుగా ఇవన్నీ పండ్లే. ఇగో ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి. ఇక్కడ అంతవరకు చూడండి, ఇక్కడ కింది వరకు వచ్చినాయి అండి. ఇక్కడ ఫస్ట్ నుంచి చూడండి మొక్క ఇట్లా పై వరకు ఎంత మంచిగా వచ్చినాయో, ఇట్లా వరకు సూపర్ వచ్చినాయి చూడండి. ఇక్కడ కూడా ఇంకో అంజీర్ పండ్ల మొక్క ఉందండి. ఇక్కడ కూడా మొన్న నేను నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న అంజీర్ పండ్ల చెట్టు ఎంత బాగా వస్తుందో చూడండి, సూపర్ వస్తుంది. ఇక్కడనేమో గోరుచిక్కుడు చూడండి, గోరుచిక్కుడు మంచిగా నాటుకున్నా. ఇగో మంచిగా మొలిచినాయి. ఇగో ఇవి గోరుచిక్కుడు అక్కడ వరకు, అగో అందులో ఇదంతా గోరుచిక్కుడే. ఇక్కడ రెడ్ తోటకూర ఉంది, కట్ చేద్దాం. ఇగో ఇక్కడ కూడా గ్రీన్ తోటకూర ఉంది, కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే మొలుస్తుంది. ఇక్కడ పాయల కూర కూడా ఉందండి, కట్ చేద్దాం. అట్లనే లేతగా బాగుంది. ఆకుకూరలు బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇక్కడ కొంచెం ఉంది, తెంపుకుందాం. లేత లేత ఉందండి. లేత లేత ఉంది, మంచిగా ఉందండి. కట్ చేస్తాం. ఇవి కట్ చేసిన కొద్దీ చిగుర్లు వస్తుంటాయి కదా, ఈ చిగుర్లు లేత ఉంటాయి అన్నమాట. చిన్న హార్వెస్ట్ అనుకుని లిక్విడ్ ద్రావణాలు ఇద్దామని వస్తే ఇగో ఇదే హార్వెస్ట్ సరిపోతుంది. చిన్న చిన్నగా అనుకుంటాము, ఇక లేట్ అవుతుంటుంది చూడండి. ఇంకా వంకాయలు అయితే చెప్పనక్కర్లేదు, కానీ ఇప్పుడు నేనైతే అవి హార్వెస్ట్ చేసుకోనండి. వంకాయలు చాలా ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. చాలండి, ఇక్కడ పెట్టేద్దాం. చూడండి ఆకుకూరలు కట్ చేసుకున్నాం కదా, అంటే తోటకూర కట్ చేసుకున్నాం కదా, ఒక్క దగ్గర పాలకూర ఉంది, కట్ చేసుకుందాం రండి. ఇది ఒక్కటే ఉంది. ఇక్కడ పాలకూర చూడండి మంచిగా అయింది. ఇదైతే పూతనే రావట్లేదండి, చాలా రోజుల నుంచి వస్తుంది. ఇది ఇట్లనే కట్ చేద్దాం. చూడండి కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి, కట్ చేసుకుందామండి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి చెర్రీ టమాటాలు, తెంపేద్దాం. ఇవి రెడ్ కనిపిస్తున్నాయి, వేస్ట్ ఎందుకు చేయాలి. కట్ చేసుకుంటే మనకు ఒక రోజు కూరలకు ఉన్న పప్పులకన్నా వేసుకోవచ్చు. బాగున్నాయి చూడండి. ఈ ఆకులు ఎందుకో ఎండిపోతున్నాయండి. నేనైతే ఇవి కొన్ని విత్తనాలు అయితే రెడీ చేసుకున్నా, అంటే నాకు మాత్రమే రెడీ చేసుకున్నానండి, అందరికి కాదు. నాకు లేవు కదా మొత్తమే. చూడండి ఎంత బాగున్నాయో.
ఇక్కడ కూడా ఉన్నాయండి. ఉన్నాయి, అయిపోయినాయి, కొన్ని వచ్చినాయండి. మనము ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మొక్కలకు కొంచెం లిక్విడ్ ద్రావణం ఇద్దాము. నేనైతే మజ్జిగ తెచ్చానండి. చూడండి, మజ్జిగ అయితే ఇది చిక్కగా ఉంది. 4-5 రోజులు నేను స్టోర్ చేసి బయట పెట్టి నేనైతే కవ్వంతో చిలికి తెచ్చిన మజ్జిగనండి ఇది. ఇది మనము మొక్కలకు ఇద్దాము. చూడండి, ఇప్పుడైతే ఈ 2 బకెట్లలో కొంచెం కొంచెం పోసేసుకుందాం. ఇది 2 లీటర్లు ఉందండి. ఇందులో 1 లీటర్ అంతా, ఇందులో 1 లీటర్ అంతా పోసేసుకున్నా. ఇది అంటే 1:10 లెక్క అన్నమాట. ఇది 10 లీటర్ల బకెట్. అయితే 1 లీటరు మజ్జిగ అయితే 9 లీటర్ల వాటర్ అన్నమాట. మొత్తంలో 10. ఇది ఎండాకాలంలో మొక్కలకైతే చాలా చలవ చేస్తుంది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుందని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి. ఈ చెంబుతోటే పోసేద్దాం ఇట్లనే. చూడండి, ఇట్లా అన్ని మొక్కలకు పోసుకుంటూ పోదాము. ఇక్కడ చూడండి, పప్పు దోశ ఇక్కడైతే రెడీ అయింది, చూస్తారు కదా. ఇంకా పిందెలు కూడా అవుతున్నాయి దీనికి కూడా. ఇంతకుముందు చూపించింది వేరు, ఇది వేరు అనమాట. ఇక చూడండి, దీనికైతే పిందెలు మళ్ళీ అవుతున్నాయి దీన్ని కూడా. ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, ఈడొకటి ఈడొకటి. ఇక చాలా పిందెలు అయితే దీనికి కూడా అవుతున్నాయి. ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అవుతున్నాయి కిందికి. దగ్గరికి వెళ్ళి చూపి. ఇక చూస్తారు కదా, ఇగో పిందెలు ఈడొకటి, ఇగో ఈడొకటి ఈడొకటి. ఇక్కడ మొత్తం పిందెలు అవుతున్నాయండి, చాలా అవుతున్నాయి, కుచ్చులు కుచ్చులుగా అవుతున్నాయి. ఈసారి అయితే పప్పు దోశ అయితే ఆ గార్డెన్లో ఎక్కువ ఉన్నాయి, ఈ గార్డెన్లో కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది సీతాఫలం కాయలు అయితే మంచి కాయలు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, కాయ ఇక్కడ ఒక కాయ, ఇగో ఇక్కడ ఒక కాయ, ఇగో ఇక్కడ ఒక కాయ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాయ ఉంది. మళ్ళీ అక్కడ ఇగో ఇక్కడ ఒక కాయ ఉంది. 4-5 కాయలు అయితే ఉన్నాయండి. ఇవి మంచిగా రావాలంటే ఇట్లాంటి పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. ఇగో ఇక్కడ వాటర్ ఇక్కడ పోదాం, మజ్జిగ పోతాం ఇక్కడ. నేను నిన్న సాయంత్రం అయితే వాటర్ పోసుకున్నా మొక్కలకి. కొంచెం తేమ తేమ ఉన్నప్పుడు పోసుకోవాలండి. ఇక్కడ గోకర మొక్కలండి, ఇక్కడ కూడా మెల్లగా ఇచ్చుకుందాం, చిన్న మొక్కలు కదా. ఇక్కడ కాకర, ఇక్కడైతే బీర పెట్టేసుకున్నానండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఇద్దాము. పచ్చిమిర్చి అయితే ఎంత బాగా వస్తుంది చూడండి, ఉన్నది ఒకటే మొక్క, సూపర్ వస్తుంది. దీన్ని కూడా కొంచెం ఇచ్చుకుందాం. ఇక్కడ బెండ, ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసుకున్నా కదండి, ఆ మొక్క కూడా ఇక్కడ ఇచ్చుకుందాం. ఇది తోటకూర కట్ చేసేయాలి, పీకేద్దామండి. ఇది దూరం ఉందండి, దీనికి బలం అయితే ఏం నష్టం చేయదు, అందుకే కట్ చేసిన. ఇక్కడ కొంచెం ఇచ్చుకుందాం. మొక్కలు ఉన్నాయండి, గులాబీ మొక్కలు కొంచెం కొంచెం పోద్దాం. ఇగో ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి, ఈ కలర్ గులాబీ మంచిగా అవుతుంది, ఇక్కడ పోద్దాం కొంచెం. ఇక్కడ వైట్ గులాబీ, చూడండి. ఒక రోజు నేను ఈ మొక్కల గురించి చూయించుకుంటూ చాలా ఫీల్ అయ్యాను కదా. మొక్కలు నేను గ్రాఫ్టెడ్ తెచ్చుకోలేదు, అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. 4-5 మొక్కలు అయితే నాకు ఫెయిల్ అయినాయి అని చెప్పి అనవసరంగా తెచ్చిపెట్టుకున్నానని ఒక వీడియోలో చెప్పానండి. రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే మీరు చూసి కొంతమంది కామెంట్లో ఏం పెట్టిరంటే, ఈ మొక్కలన్నీ తీసుకుపోయి గ్రౌండ్ ఫ్లోర్లోనన్నా పెట్టుకోండి అనిత గారు, లేకపోతే కొత్త గార్డెన్ స్టార్ట్ చేసిరు కదా అక్కడనన్నా ఉండబోయి పెట్టుకోండి అని కూడా నాకు కామెంట్స్ ఇచ్చిరండి, సజెషన్స్ ఇచ్చిరు. వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు నేను ఈ మొక్కలు ఏం మంచిగా అయితే లేవు, బాగా తింటున్నాయి, ఉంటున్నాయి. వాటర్ పోస్తున్నా, 4 సంవత్సరాల నుంచి వాటర్ పోస్తున్నా, 5 సంవత్సరాల నుంచి వాటర్ పోస్తున్నా, పోషకాలు ఇస్తున్నా, ఆకులు బలంగా వస్తున్నాయి, బాగా మంచిగా లావ్ అవుతున్నాయి. కానీ ఒక్క మొక్క కూడా, ఒక్క పండు కాయ ఏమి ఇస్తలేదని చెప్పాను కదండి. నేను తిట్టినందుకో ఏమో మరి వీటికి ఏమర్థమైందో తెలియదు. నిజంగా మొక్కలకు కూడా తెలివి ఉంటుంది, మన మనుషుల లెక్క ఫీల్ అయితే అంటారు కదండి, అది మాత్రం నిజం అని నాకైతే నిరూపణ అయింది. చూడండి, నేను ఆ రోజు అన్నందుకో ఏమో పూతలు చూడండి ఫస్ట్ టైము అంటే నిలబడిపోయినాయి. చూడండి, ఇగో వాటర్ యాపిల్ చూడండి ఎంత మంచిగా అయిందో. నేను మొన్ననే కదా వీడియోలో నేను చాలా బాధపడ్డా, ఈ మొక్కలు వేస్ట్ పెట్టుకున్నా అని చెప్పేసి. ఈ మొక్కకు అర్థమైందో ఏమో మరి, అది ఏమనుకుందో తెలియదు. మంచిగా కాయలు అయితే మంచిగా ఇస్తుంది చూడండి. ఇగో ఇవన్నీ వాటర్ యాపిల్ కాయలే,
ఇప్పుడైతే ఇప్పుడు రాలిపోవండి. మంచిగా బతుకుతాయి ఇగ. ఇవి నిలిచిపోతాయన్నమాట. ఇగో ఈడైనాయి చాలా అయినాయండి ఇంకా. ఇగో ఇక్కడ కిందికి, ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి ఇగో ఇవన్నీ. మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ మంచి చూపి, ఇక్కడ చూడండి ఎంత మంచిగా అయినాయో కాయలు. మంచిగా అయిందనమాట. నాకైతే చాలా హ్యాపీ ఉందండి. ఇగో ఇక్కడ కూడా అవుతున్నాయి, ఇగో అన్నీ అవుతున్నాయి, కొమ్మకి అవుతున్నాయి, మంచిగా అవుతున్నాయి. ఇగో చిన్న అవుతున్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు హ్యాపీ ఉందండి. ఇగో కిందికి ఏం చూస్తున్నాయి, ఇగో ఇక్కడ కింద చూడండి, కింద కొమ్మకి, ఇగో ఇక్కడ కొమ్మకి చూస్తారు కదా, ఇక్కడ ఇగో చూడండి ఈడ. చూడండి మనము ఏం మాట్లాడినా మొక్కలకు కూడా అర్థమవుతుంది చూడండి. తిట్టినందుకు ఏమో అవి ఫీల్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ, నాకైతే ఒక వారం రోజులు, ఒక 15 రోజులు అయిందో ఏమో, నేనైతే ఈ మొక్క వేస్ట్ అని చెప్పి ఇట్లా డైరెక్ట్గా అన్నా. ఎప్పుడు అట్లా మొక్కలను అయితే నేను నిందించలేను కానీ, ఈసారి అయితే నాకు ఎందుకో ఇప్పుడు ఇవి వేస్ట్ అయిపోయినాయి కదా, ఎందుకు ఇట్లా అవుతలేవని చాలా బాధ అనిపించి నేను వీడియోలో చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పినందుకో ఇట్లనో నాకైతే అర్థమైతలేదు కానీ, నిజంగానండి ఈ మొక్కలకు అర్థమైనట్టుంది. ఇంత మాటలు పడుతున్నాం అనుకున్నాయో అవి ఏమనుకున్నా, మమ్మీ ఇంత కష్టపడ్డా కూడా మనం ఫలితం ఇస్తలేం కదా, అమ్మను ఎందుకు తిప్పలు పెట్టాలనుకున్నాయో ఎట్లా అనుకున్నాయో నాకు తెలియదు కానీ, ఫలితం అయితే మంచిగా ఇస్తుంది చూడండి. ఎందుకంటే మొక్కలకు కూడా మన లెక్క తెలివి ఉంటుందో ఏమో, మరి వాటికి అర్థమవుతుందో ఏమో కానీ మొత్తానికైతే కాయలైతే అవుతున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మొక్కకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. చాలా హ్యాపీ ఉందండి. 5 సంవత్సరాల నుంచి నిరీక్షణ ఇప్పుడైతే ఫలించిందనమాట. ఇప్పుడు ఇవి నిలబడతాయి. 2 సార్లు అయినాయి, 2 సార్లు రాలిపోయినాయి. ఈసారి అయితే మంచిగా నిలబడ్డాయి చూడండి. అవి కాయల లెక్క మారిపోయినాయి. ఇవన్నీ మంచిగా అయితే మాత్రం చాలా గుత్తులైతాయండి. ఈ వాటర్ యాపిల్స్ అయితే మీరు అక్కడక్కడ చూస్తుంటాం కదా అప్పుడప్పుడు మొక్కలకి, చాలా అవుతాయి. ఇప్పటి నుంచి ఇక మన గార్డెన్లో వాటర్ యాపిల్ హార్వెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు పోద్దాం దీనికి. ఇప్పుడు ఈ మొక్కకైతే పోద్దామండి. ఇక ఇప్పటి నుంచి దీనికి మంచి మంచి పోషకాలు ఇస్తాయి ఇక నేను, ఎందుకంటే మంచిగా ఫలితం ఇస్తుంది కదా. ముందు కూడా ఇచ్చినానండి, ఫలితం ఇవ్వలేదని నేను వీటికి పోషకాలు ఇవ్వకుండా అయితే లేను. దీన్ని కూడా అన్నిటికి ఇచ్చినట్టు పోషకాలు ఇస్తూ 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 వచ్చిన. 5 సంవత్సరాల నుంచి ఈ మొక్క వద్దనుకుంటే నేను పోషకాలు ఇవ్వకుంటుటి, వాటర్ ఇవ్వకుంటుటి, ఇది కూడా ఉండని నీడనన్న వస్తుంది కదా అని చెప్పేసి దీన్ని కూడా అన్ని పోషకాలు ఇచ్చిన. లాస్ట్గా అయితే మంచిగా మనకైతే ఫలితం వస్తుంది అనమాట. చూడండి ఇలా కొంచెం ఉంది, ఇది కూడా పోసేద్దాం. ఇక చూడండి ఒక బకెట్లో అయితే పోసేసుకున్నాయి, ఇంకొక బకెట్లు ఉంది. అది నేను సాయంత్రం అయితే మొక్కలకు ఇచ్చుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడైతే ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నా. ఓకేనా అండి? చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. ఇక్కడ కొంచెం చిక్కుడుకాయ వచ్చింది, ఇక్కడ బెండకాయలు, 2-3 కాకరకాయలు, ఇక్కడ దొండకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. కొన్ని టమాటాలు, కొన్ని అయితే ఆకుకూరలు. చిన్న హార్వెస్ట్, ఫ్రెష్ హార్వెస్ట్, కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట. మనమైతే 2-3 రోజులకు, వారానికి 2-3 సార్లు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందు గురించి కొంచెమే హార్వెస్ట్ వచ్చింది. చూడండి వచ్చిన కాడికైతే సూపర్ ఉంది. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. ఎలా ఉందండి నేను హార్వెస్ట్ చేసుకునే విధానం, మళ్ళీ మొక్కలకు లిక్విడ్ ద్రావణం ఇచ్చిన విధానం. మొక్కలకు ఇట్లా మజ్జిగ ఇవ్వడం వల్ల మొక్కలైతే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయండి. అందులో లైకోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది మజ్జిగలో. ఆ బ్యాక్టీరియా అయితే మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఆ మొక్కలు అంటే మట్టి గుల్లగా ఉండేటట్టు చేస్తుంది. మళ్ళీ మొక్కలకు ఏర్లు ఫ్రీగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తుంది. అలా అలా మొక్కలు ఏర్లు మంచిగా కింద మంచిగా స్ప్రెడ్ అవుతుంటే పైన మొక్క అయితే ఆరోగ్యంగా మంచిగా పూత కాతలతో ఉంటుందండి. అలా మనము అప్పుడప్పుడు మజ్జిగ అయితే మొక్కలకు ఇవ్వాలి. మళ్ళీ అప్పుడప్పుడు ఉల్లిపాయ పొట్టు ద్రావణం ఇస్తున్నా, అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తున్నా, అప్పుడప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా ఇస్తున్నానండి. అది కూడా ఒకరోజు నేను వీడియోలో చూపిస్తా ఎలా ఇస్తానో. ఓకేనండి? మొక్కలకైతే ఇచ్చిన ద్రావణం అయితే ఇది ఈరోజు. అలాగే హార్వెస్ట్ కూడా కొంచెం ముందు చేసుకున్నాను కదండి. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి? మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.